రేపు 4వ తారీఖున కౌంటింగ్ ఎలక్షన్కి సంబంధించిన కౌంటింగ్ అయితే జరగబోతుంది. పిఠాపురానికి సంబంధించినటువంటి వార్తలు చూస్తుంటే అక్కడ అయినా సరే చాలా అల్లర్లు జరుగుతాయి, లేకపోతే ఇక్కడ చాలా రకాలైనటువంటి పొలిటికల్ వార్స్ జరుగుతాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిఠాపురంలో బలగాలతో పోలీసులు అయితే ప్రహారా కాశారు. ఎక్కడికక్కడ పోలీసులు అయితే మొత్తం అందరినీ కూడా ఆపుతున్నారు, మొత్తం చెకింగ్స్ అయ్యి చేస్తున్నారు. ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చూసుకుంటున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే ఇక్కడ ప్రధానంగా కూడా ఇలాంటి బందోబస్తుకు కారణం. మొత్తం అయితే ఫ్యాన్స్ అధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఎవరైనా సరే ఇక్కడ అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు కానీ ఏమైనా ఘర్షణలు చేసుకుంటే లేకపోతే ఘర్షణలకు దిగితే అప్పుడు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాబట్టి ముందుగానే ఈ పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. మొత్తం ఇక్కడ కేంద్ర బలగాలు కూడా దింపారు. ఎక్కడికక్కడ కేంద్ర బలగాలతో భారీ బందోబస్తుతో ఇక్కడ పిఠాపురం అయితే ఉండబోతుంది. రేపు 4వ తారీఖున మొత్తం ఉదయం నుంచి కూడా షాపులన్నీ కూడా కట్టేయాల్సిందిగా పోలీసులు అయితే అందరికీ కూడా ఇన్ఫామ్ చేశారు. ఒక్క మెడికల్ షాపులు, ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగతా ఎలాంటి షాపులైనా సరే కట్టేయాలి. ఎక్కడ కూడా 4, 5 అలాగా ఇద్దరు మించి ఎవరు కూడా గుమ్ముకూడకూడదు. 144 సెక్షన్ అమల్లో ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా సరే గొడవలకి కానీ లేకపోతే ఏ విధమైనటువంటి అల్లర్లకైనా పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పు అంటున్నారు. అవసరమైతే రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ పిఠాపురంలో చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా పోలీసుల ప్రహారే కనపడుతుంది. ఎక్కడ చూసినా పోలీసుల బందోబస్తే కనిపిస్తుంది.